ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవిని ఆలకింతును. దేవుడిక్కడ తన బిడ్డలను చూచి చెబుతున్నటువంటి మాట. మీరు నాకు మొరపెట్టినా, మీరు నాకు ప్రార్థన చేసినా, నేను మీ మనవిని ఆలకించెదను. మీకు సహాయము చేసేదను అని అంటూ ఉన్నాడు. మనకు ఈ లోకంలో ఎన్నో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కలగవచ్చు. మనము మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూసి మొరపెట్టు వారమై ఉండాలి. ప్రభువుకి మనము ప్రార్థించు వారమై ఉండాలి. ప్రభువా, మాకు సహాయము చేయుము. మమ్ములను ఈ ఉపద్రవముల నుంచి విడిపించుము అని మీరు చేసే ప్రార్థన, మీరు చేసిన మొర ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన మీకు సహాయము చేయనట్లుగా ఆ దేవుడు మీకు తన కృపాద్వారములను తెరచి మిమ్మలను ఆదుకొనును. ఆపత్కాలంలో ఉన్న బిడ్డల మొరవిని ఆలకించు దేవుడు ఆయన. మీరు ఏ విషయంలోనైతే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారో అది నెరవేర్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆయన మీకు సహాయం చేయు దేవుడు. ఆయన ఎల్లప్పుడూ నీ మనవిని ఆలకించువాడు. నిన్ను కాపాడే దేవుడు, కొనకడు, నిద్రపోడు. నీకు సహాయము చేయువాడు ఆయనే. కనుక నీకు ఆపద కలిగినప్పుడు దేవుని సమూహమునకు వెళ్ళి, దేవా, ఈ ఆపదలు నన్ను చుట్టుకున్నాయి. ఈ వేదనలతో నేను బాధపడుతున్నాను. నాయనా, నా ప్రార్థనను ఆలకించి నాకు సహాయము చెయ్యమని ప్రభువుని నువ్వు వేడుకో. నిశ్చయముగా మనుషులకు అసాధ్యమైనవి ఆయనకు సాధ్యము కనుక నీ మొరను ఆలకించే దేవుడు నీవు పెట్టిన మొరను విని నీ ప్రార్థనకు జవాబునిచ్చి ప్రతి బాధకరమైన విషయములో నుండి, వేదనలో నుండి, కష్టములో నుండి మిమ్మలను విడిపించువాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఈ భూమి మీద ఏది కూడా లేదు. విశ్వాసంతో దేవుని వైపు చూసి మొరపెట్టండి. మీ మొరను విన్న దేవుడు మీకు సహాయం చేసి మిమ్మలను ఆశీర్వదించునుగాక. సమర్పణతో ప్రార్థించుదాం. గనుడా, నీ బిడ్డలు నీ వైపు చూసి మొరపెట్టినప్పుడు వారి మొరను విని వారికి సహాయం చేసి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.